హాయ్ అండి. ఇవాళ రెసిపీ వచ్చి అటుకుల ఉప్మా లేదా అటుకులతో పోహా అని కూడా అనొచ్చు. మనము బొరుగులతో ఎలా చేసుకుంటామో అలాగే అటుకులతో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ పోహా చూసారా, హై ఫైబర్, ఇది రైస్తో చేస్తారు కదా, మంచిదండి. చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. చాలా ఫాస్ట్గా కూడా మనం చేసేసుకోవచ్చు. ముందుగా అటుకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అయితే ఈ అటుకుల్ని శుభ్రంగా కడుక్కోవడం అనేది ఇక్కడ ముందు ప్రాసెస్. నానబెట్టకుండానే వెంటనే 3 times వాటర్ పోసి మంచిగా కడిగేసి ఇలా ఒక మనము డ్రైన్ గిన్నె ఉంటుంది కదా, వాటర్ అంతా కారిపోవడానికి చిల్లుడు గిన్నె అంటాము, అందులో వేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మంచిగా వాటర్ అంతా ఇంకా ఏమైనా ఉంటే దిగిపోతాయి. అలాగే విడివిడిగా పొడి పొడిగా ఉంటాయి. ఇంకా తర్వాత ఇలా ఆనియన్, పచ్చిమిర్చి పొడుగుగా కోసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ కావాలండి ఈ పోహాకి. మనము బొరుగులు పోహాకి ఎలా చేసుకుంటామో అలాగే ఈ అటుకుల పోహాకి కూడా, అటుకుల ఉప్మాకి కూడా అలాగే పొడుగుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3 spoons వరకు ఆయిల్ తీసుకొని వరుసగా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, అలాగే 1 స్పూను పచ్చిశనగలు, శనగపప్పు అంటాము కదా, శనగబెళ్ళు అంటాము, అవి కూడా 1 స్పూన్ వరకు వేసుకొని, అలాగే 1 గుప్పెడు వేరుశనగ పప్పులు, ఇవన్నీ కూడా మంచిగా వేయించేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పులు పోహాలో మధ్యలో నంచుకొని బాగుంటాయి. అలాగే మనం పొడుగ్గా కోసి పెట్టుకునేటువంటి పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా కాస్త ఎక్కువ వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఈ పోపు అనేది ఈ పోహాకి మంచి రుచినిస్తుంది. ఇంకా తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు. పోహాకి ఎక్కువ ఉప్పు పట్టదు, కొంచెం చూసుకొని వేసుకోండి. మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. కాస్త పసుపు వేసి కాసేపు అలా వేస్తే మంచిగా అన్నీ వేగిపోతాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ పోహా అంతా, అటుకులన్నీ కూడా ఇందులో వేసి ఈ మంచిగా కలుపుకోవాలి. కిందికి పైకి చాలా స్మూత్గా మెల్లగా అలా కలిపేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా అటుకులకి మంచిగా పట్టే విధంగా అలా కలిపేసుకొని, లేదంటే కుదుపుకోవడం, పైకి కిందికి ఇలా చేతులతో ఇలా అంటాం కదా, గరిటె పెట్టకుండా కూడా చేసుకోవచ్చు. లేదంటే గరిటెతో చాలా అలా లైట్గా కలిదిప్పేసుకుంటే మొత్తము ఈ పోపు అంతా మంచిగా అటుకులకి పడుతుంది. తర్వాత ఒక 1/2 నిమ్మకాయ వరకు సరిపోతుందండి, పెద్ద నిమ్మకాయ ఇది. మంచిగా విత్తనాలు తీసేసుకొని అలా పిండేసుకొని, ఇంకా తర్వాత ఇక్కడ ఇందులోకి మేము పప్పుల పొడి అంటాము, మంచి పప్పులు ఉంటాయి కదా, మంచి పప్పులు, కొబ్బరి, ఎండుమిర్చి, తెల్లగడ్డ వేసి తెచ్చిపెట్టుకునే పొడిని ఇలా చల్లేసుకొని, మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోతుంది అనుకుంటే ఇంకా చాలు. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వడ్డించుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా కూడా మనం ఇలా ఈజీగా